మొన్న డీసీసీ ప్రెసిడెంట్ల సమీక్ష మీటింగ్లో కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అంటే డీసీసీ ప్రెసిడెంట్ల మీద ఏకాభిప్రాయం రాదు, ఎవరికి భిన్నాభిప్రాయాలు ఉంటాయని చెప్పేసి దేవులతో పోల్చడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? సి ఇప్పుడు మనం తప్పు తీయాలనుకుంటే ఏదైనా తప్పు తీయవచ్చు. ఇప్పుడు వారు డీసీసీ అధ్యక్షుల సమావేశంలో అన్నది ఏంటంటే, కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ, పెద్ద పార్టీ, కొన్ని అంటే 150 ఏళ్ళుగా చరిత్ర గల పార్టీ. సో ఈ క్రమంలో ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువ, వాక్ స్వాతంత్రం ఎక్కువ. ఎవరైనా వారి యొక్క వ్యక్తిగత అనేది కాకుండా పార్టీకి సంబంధించినప్పుడు వారి అభిప్రాయాలు వ్యక్తపరచుకోవచ్చు అనే దాని కోణంలో వారు అన్నది ఏంది, ఏకాభిప్రాయం నాయకులలో ఏకాభిప్రాయం రాదా అని మీరు అన్నట్టుగానే ఏకాభిప్రాయం రావట్లేదు అనే దాంట్లో ప్రజాస్వామ్యం ఎక్కువ. కాబట్టి ఇప్పుడు దేవుళ్ళ మధ్యనే ఒక ఏకాభిప్రాయం లేనప్పుడు మనుషులము మన మధ్యన ఉంటుందా అనే కోణంలో వారు కొన్ని ఉదాహరణలు ఇచ్చారు తప్ప ఎవరిని కూడా కించపరిచినట్టు కానీ ఈ దేవుడు ఇట్లా అనే విధానంగా మాట్లాడలేదు. సో దాన్ని ప్రతిపక్ష పార్టీలు కొంత వక్రీకరించి ఆయన ముందు మాట్లాడింది పక్కకు పెట్టి ఇదంతా కావాలని ఏదో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అది ఏది కాదు. ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన వైపు ప్రజలందరూ ఉన్నారు. దానికి నిదర్శనమే మన జూబ్లీహిల్స్ ఎన్నికలే కావచ్చు, రేపు రాబోయే ఇప్పుడు జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎలక్షన్లు కానీ, రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కానీ తప్పకుండా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పక్షానే ఉన్నారు. ఈ దీన్ని ఓర్చుకోలేని బీఆర్ఎస్, మరి అంటే మింగుడుపడని బీజేపీ వాళ్ళు కావాలని ఏదో ఎప్పటికప్పుడు ఏదో సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారికి మరొకసారి నేను చెప్పేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ కథ అయిపోయింది. బీఆర్ఎస్ టైర్లు పంక్చర్ అయినాయి. స్టీరింగ్ లాంటి బాపు అని చెప్పుకునే కేసీఆర్ గారు మరి వారేమో ఫామ్ హౌస్లనే వండుకున్నారు. ఆయన ఇంజన్ ఫెయిల్ అయింది, ఇలా టైర్లు పోయినాయి. ఆ టైర్లు 4 టైర్ల లెక్క అనుకుంటుండే వెనకటికి. ఎవరు? కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, మన కవిత, సంతోష్. కారుకు 4 టైర్ల లెక్క ఉండే. ఆ 4 టైర్లలో ఒక టైరు కవిత గారు వెళ్ళిపోయినప్పుడే ఆ కారు అనేది కుప్పకూలిపోయింది, నడవదిగా. సో అంతా అది షెడ్డుకు పోయే పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు బీజేపీ అనేసరికి ఇక బీజేపీకి ఏముందండి, బీజేపీ కమలం పనే అయిపోయింది. తెలంగాణలో కమలం వాడిపోయింది, ఎన్నడో వాడిపోయింది. దానికి నిదర్శనమే మన జూబ్లీహిల్స్లో కనీసం డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. సో వాళ్ళకు ఏం చేయాలి అనేది ప్రజలలో మనం ఎలా వాళ్ళ నమ్మకాన్ని కూడగట్టుకోవాలి. ప్రజా సమస్యల మీద మాట్లాడండి. ఇప్పుడు ప్రభుత్వం ఏదన్నా చేస్తున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు, ప్రజాహితం కోసం ఇది చేయండి అని సలహాలు ఇవ్వండి, సమస్యల మీద మాట్లాడాలి. కానీ ఏది పడితే అది మాట్లాడితే అది కరెక్ట్ కాదు. సరే, వారి పంచాయతీ ఎలక్షన్లలో కూడా వారు ఓడిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నారు, అంతే. అది దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బీజేపీ కానీ బీజేపీ నాయకులు కానీ ఎందుకు ప్రతిసారి హిందూ దేవుళ్ళ మీదనే వక్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మొన్న శివజ్యోతి కూడా ఒక లడ్డు మీద కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అదొకటి చూసుకుంటే మళ్ళీ తెలంగాణ పోలీసులు అయ్యప్ప మాల మీద ఆంక్షలు పెడతా ఉన్నారని చెప్పేసి బీజేపీ నాయకులు కూడా ధర్నాకు తిరిగే పరిస్థితి. డైరెక్ట్ డీజీపీ ఆఫీస్కి కూడా నోటీస్ వెళ్ళి కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎందుకు హిందూ దేవుళ్ళు అంటేనే అంత చులకన భావం అని వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకు మన దేవుళ్ళ మీదనే వక్రీకరణ, ఇతర మతాల మీద ఎందుకు మాట్లాడరని చెప్పేసి వాళ్ళ వాదన చెప్తా ఉన్నారు. హిందూ దేవుళ్ళు అంటే నువ్వు హిందువే, నేను హిందువే. పొద్దుగా లేస్తే దండం పెట్టుకుంటాం, దేవుని దండం పెట్టుకుంటాం, అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాం. సో బీజేపీ హిందూ దేవుళ్ళు అనేది బీజేపీకి ఏం పేటెంట్ కాదు. హిందూ దేవుళ్ళు అంటే బీజేపీకి వాళ్ళే కాదు, అందరికీ దేవుళ్ళే, అందరం మొక్కుతాం. కాకపోతే ఇక్కడ ఏదైనా సమస్య ఉన్నప్పుడు దాన్ని పరిష్కార దిశగా పోవాలి. సో ఈరోజు ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకుంటూ పోతే ఎవరిని కూడా కాదన్నారు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ అనేది కొంత 24 hours సర్వీస్, అది కొంత నియమ నిబంధనలు, దానికి ఇంటర్నల్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దానికి అనుగుణంగా ఉండాలనేది. సరే, ఒక్కొక్క దగ్గర ఏమైనా పొరపాట్లు జరిగినా దాన్ని వెంటనే ఆఫీసర్స్ దాన్ని రెక్టిఫై చేస్తున్నారు, సరిదిద్దుతున్నారు. సో ఎప్పుడు కూడా తెలంగాణ ఇప్పుడు అది వరకు కూడా మరి అయినాయి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయినాయి,
ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు బీజేపీ ఇక్కడ కాదు, యూపీ ఏదే గవర్నమెంట్ ఉన్న యూపీలో ఈరోజు చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. మరి అక్కడ ఎందుకు మాట్లాడరు? గుజరాత్లో ఉన్నది, అక్కడ ఎందుకు మాట్లాడరు? సో కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాదరణను వాళ్ళు ఓర్చుకోలేక చిన్న చిన్న ఇష్యూ ఏదైనా కానీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనేది కోణంలోనే తప్ప ప్రజలకు ఏదైనా మేలు చేద్దామనే ఆలోచన వాళ్ళకి లేదు. సో ఇవన్నీ పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పెళ్లి చేసుకున్న వాళ్ళకు హనుమంతుడు, ఇద్దరు పిల్లలు ఉంటే ఇట్లా వెంకటేశ్వర స్వామి, ఇట్లా డిఫరెంట్గా దాన్ని వక్రీకరించే ప్రయత్నం చేశారని చెప్పేసి, నాన్ వెజ్ తినలకు ఇంకొక దేవుడు, పప్పనం తినటకు ఇంకో దేవుడు, ఇట్లా రకరకాలుగా ఉన్నారని చెప్పేసి వక్రీకరించే విధంగా, కించపరిచే విధంగా చేశారనే వ్యాఖ్యలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు పెళ్లి అంటే వారు వేరే ఉద్దేశంగా ఏం మాట్లాడింది కాదు. అందులో వాస్తవానికి ఇప్పుడు గ్రామ దేవతలు ఉన్నాం. గ్రామ దేవతలు ఎల్లమ్మ, పోషమ్మ దగ్గర మనం ఊళ్ళ జాతరలు చేస్తుంటాం. ఇప్పుడు వారు గ్రామ స్థాయి నుంచి వచ్చిన నాయకులు కాబట్టి వారికి ఏ ఊర్లో ఏ దేవుళ్ళకి ఏం చేస్తారనేది తెలుసు కాబట్టి వారు వివరించే ప్రయత్నం చేశారు, కానీ కించపరిచే విధానం కాదు. అంటే ఇప్పుడు కొంతమంది కొన్ని దేవాలయాల్లో అట్లుంటుంది, కొన్ని దేవాలయాలు ఇట్లుంటుంది అనే కోణంలో చెప్పిందే కానీ ఎక్కడ కూడా దేవుళ్ళను విమర్శించి దేవుళ్ళను ఇట్లా అట్లా అనేది ఎక్కడ కూడా అనలేదు కదా. సో నేనేమంటున్నా, సందర్భాన్ని బట్టి వారికి వివరించే ప్రక్రియలో చెప్పిన కోణమే కానీ సీఎం గారు కూడా డైరెక్ట్ చెప్పినారు, నేను అంతకుముందు మాట్లాడింది ప్లే చేయకుండా తర్వాత చేసిరనేది కూడా మనం మీడియాలో చూసినాం. సరే, ఇప్పుడు వాళ్ళకు అనుకూలమైన మీడియాలలో ఏది మాట్లాడితే అదే దాన్ని యాడ్ చేస్తున్నారు. సో ఇది పద్ధతి కాదు, ఇది మార్చుకోవాలని చెప్తున్నాం. సో ఇది రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో కేవలము పోల్చి మాత్రమే చెప్పడం జరిగింది, కించపరిచే విధంగా అని చెప్పేసి కూడా. సో క్షమాపణ మరి చెప్తారా లేదా అని చెప్పేసి కూడా మనం వెయిట్ చూద్దాం. ఎందుకంటే బీజేపీ నాయకులు కూడా అంటే వక్రీకరించారు, మెయిన్గా ప్రధానంగా ఎందుకు తీయాల్సి వచ్చింది, హిందూ దేవుళ్ళ మీద ఎందుకు ఇంతకాలం పేర్లు తీసి పదే తీయాల్సి వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు ఎంతవరకు వెళ్తుందో కూడా మనం చూద్దాం.